అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న విజన్ 2047 అనే డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మరియు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో విజన్ 2047 డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. ఈ విజన్ 2047 డాక్యుమెంటరీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2047 సంవత్సరానికి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ రంగాలలో ఎలా అభివృద్ధి చెందాలి, 2047 సంవత్సరానికి భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలలోనే ప్రథమ స్థానంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్. సిలికాన్ వ్యాలీ ఎలా ఉండాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాలీ, అమరావతి వ్యాలీ అనే విధంగా అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోవాలి. అది ఎలా ఒక క్రమ పద్ధతిలో అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలలో ఈ డెవలప్మెంట్ అనేది కనపడాలి అని అన్ని అంశాలను సమకూరుస్తూ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటూ 1996 సంవత్సరం జనవరి 26వ తేదీ కూడా విజన్ 2020 అనే ఒక డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్ 2020 డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విజన్ 2020 డాక్యుమెంట్ మనం తయారు చేసుకుని దాని ప్రకారం మనం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైతేమి, కాకలదీరిన నేతలైతేమి, అప్పుడు అందరూ కూడా దాన్ని ఎగతాళిగా చూడటం జరిగింది. విజన్ 20 ఇప్పుడు అభివృద్ధి చేయడానికి నిధులు లేవు, కానీ ఇప్పుడు అభివృద్ధి చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు 2020 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే ఎలా చెప్పగలం? అప్పుడు దాకా మీరు ఉంటారా? మీరు ముఖ్యమంత్రిగానే ఉంటారా? ఇది ప్రజాస్వామ్యం. మీరు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. మరి 2020లో మీరు అభివృద్ధి ఎలా చేస్తారు అని ఒక దూరదృష్టి లేనటువంటి నేతలు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ రంగం మొత్తం కూడా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా అనుకున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత హీ ఈజ్ సంథింగ్ స్పెషల్ టు ఎనదర్ చీఫ్ మినిస్టర్స్. అందరికంటే కూడా ప్రత్యేకత కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఏదో సంథింగ్ ఉంది, ఒక ప్రత్యేకత కలిగి ఉందని అనుకునేవాళ్ళం. ఆ విధంగా విజన్ 2020 డాక్యుమెంట్ని తయారు చేసి దాని ప్రకారం అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడ ఫాస్టెస్ట్ కల్చర్ ఉంది, ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా ఉందనేది చూస్తూ టెక్నాలజీని అందిపుచ్చుకొని అప్పుడున్నటువంటి సంస్కరణల్ని అమలుపరుస్తూ వాటి ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు రచించడం జరిగింది. దానికి ప్రథమ చర్యగా హైటెక్ సిటీ సైబర్ టవర్ అనే దాన్ని మాదాపూర్లో నిర్మించడం జరిగింది. అప్పుడు మాదాపూర్ పరిసర ప్రాంతాలు కానీ హైదరాబాదులో చుట్టుపక్కల గచ్చిబౌలి ఆ ఏరియా అంతా కూడా కొండలు గొట్టలు, పూర్తి స్థాయిలో అసలు కనీసం చూద్దామన్నా కూడా ఎక్కడ మనిషి కనబడే ఆనవాళ్ళు ఉండేవి కాదు. అటువంటి ప్రదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా హైదరాబాదు సిటీని సైబరాబాద్ అనే సిటీని అనుసంధానిస్తూ దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ డెవలప్మెంట్ అనేది ఎవరూ కాదనలేని సత్యం. ఈరోజు అందరూ కూడా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందువల్లంటే అందరూ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఇప్పుడు రాణించేటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు, అనుభవజ్ఞులు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని, ఫలితాలని అనుభవించేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎవరూ కూడా దీన్ని కాదనలేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి ప్రతిఫలంగానే మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రతి చర్యలు, బయటపడినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా బయటకు వచ్చి తెలియజేసి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియజేసినటువంటి చర్యలన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి రుజువులు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు 2047 డాక్యుమెంటరీ నేను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు విజన్ 2020 డాక్యుమెంటరీ ప్రకారం వచ్చిన ఫలితాలను ఇప్పుడు ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం.
కాబట్టి 2047 విజన్ డాక్యుమెంటరీ ఇప్పుడు విడుదల చేసినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి విమర్శలు లేవు, ఇక రావు కూడా. ఎందువలంటే విజన్ 2020కి రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రోజు అప్పుడు దాన్ని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. 2020లో అభివృద్ధి చేయడానికి అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉండాలి కదా, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడని గ్యారంటీ ఏమిటి అనేది. అంటే ఎవరైనా ఒక అభివృద్ధి ప్రణాళిక రాసుకుంటారో ఆ అభివృద్ధి ప్రణాళిక రికార్డెడ్గా విడుదల చేయటం జరిగింది. రికార్డెడ్గా ఎందుకు విడుదల చేసినారంటే, ఒకవేళ నేను కాకపోయినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాన్ని ఫాలో అయ్యి అభివృద్ధిని ఆటంకపరచకుండా అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతో అది డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 2020 విజన్ డాక్యుమెంటరీకి 2047 విజన్ డాక్యుమెంటరీకి మనం తేడాని చూసినట్లయితే చాలా తేడా ఉన్నాయి. 2020 విజన్ డాక్యుమెంటరీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామికీకరణ, కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఆ టెక్నాలజీకి అవసరమైన నైపుణ్య అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయటం, అటువంటి నైపుణ్యాన్ని కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయటం, అటువంటి విద్యార్థులు తయారు కావాలంటే తగినటువంటి కాలేజీని, తగినటువంటి వసతులను సమకూర్చడం, వీటన్నిటి గురించి ఆ విజన్ 2020 డాక్యుమెంట్లో ప్రస్తావించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 2020 నాటికి హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఉండేది అందరికీ తెలుసు. ప్రపంచంలోనే హైటెక్ సిటీ, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాద్ తయారయ్యిందంటే హైదరాబాద్ కంటే ఎంతో ముందు ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలని వెనక్కి నెట్టేసి ముందు వరుసలోకి వచ్చి చేరిందంటే దానికి ఆ రోజు తయారు చేసినటువంటి విజన్ 2020 డాక్యుమెంటరీ. సరే, ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంటరీని తీసుకున్నట్లయితే ఇవి రెండూ కూడా అభివృద్ధికి సంబంధించిన డాక్యుమెంటరీలే. కానీ ఆ రోజు విజన్ 2020 డాక్యుమెంటరీలో కేవలం మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలనే ప్రణాళికతో తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ 2047 డాక్యుమెంటరీలో ఇది కూడా అంతే. కానీ ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందించడంతో పాటుగా మధ్యతరగతి వాళ్ళను కూడా ప్రజలను కూడా అభివృద్ధి చెందించాలి, ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయానికి ఇప్పుడు ఉన్న తలసరి ఆదాయానికి రెట్టింపు 2-3 రెట్లు పెంచాలి, ప్రజలను కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి, రైతులని అభివృద్ధి పరచాలి, రైతులను కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందించాలి అని ఉండటం ఈ విజన్ 2047 యొక్క ప్రత్యేకత. అంటే వాళ్ళకి ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా అభివృద్ధే కాకుండా ప్రజలను కూడా అభివృద్ధి చెందించాలి, ప్రజలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. P4 విధానంతో ప్రజలను కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేది ఈ విజన్ 2047 యొక్క ప్రత్యేకత. అంటే విజన్ 2020 అనేది మౌలిక వసతుల్ని రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పించటం ప్రధాన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే 2047 డాక్యుమెంటరీ అనేది పారిశ్రామికరణ, ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా ప్రజలను కూడా అభివృద్ధి పరచాలి, ప్రజల యొక్క ఆదాయాన్ని కూడా పెంచాలి, తలసరి ఆదాయాన్ని పెంచాలి, ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ ఉంది. ఈ రెంటికి తేడా అది. అంటే అక్కడ కేవలం మౌలిక వసతులు అభివృద్ధి చేసి సాంకేతికంగా, టెక్నాలజీ పరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పన కల్పించడం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ వాటితో పాటుగా ప్రజలను కూడా అభివృద్ధి చేసి ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచి ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. ఎందుకంటే అతని చేతుల మీదుగానే 2020 విజన్ డాక్యుమెంటరీ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. అప్పుడు అభివృద్ధి చేయటం వల్ల వచ్చినటువంటి అనుభవం, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను బేరీజు వేసుకొని
అచ్చం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదు, రాష్ట్రం అభివృద్ధితో పాటుగా ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా కోటీశ్వరులు కావాలి, లక్షాధికారులు కావాలి, ప్రజల యొక్క తలసరి ఆదాయం కూడా పెరగాలి, ప్రజలు కూడా పారిశ్రామికరణలో భాగస్వామ్యం కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి కూడా ఉద్యోగం చేసేటట్టు ఉండాలి పరిస్థితులు అని ఆలోచించి ఈ 2047 అనే డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది. దాని ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోయినట్లయితే ప్రజలు కూడా దీన్ని సహకరిస్తే ఖచ్చితంగా అది సాధ్యమయ్యే పనే. ఎందుకంటే 2020 డాక్యుమెంటరీని అమలుపరిచి ఈరోజు దానివల్ల వచ్చిన అభివృద్ధి ఫలాలను అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి అంటే అక్కడ పరోక్షంగా ప్రజలను అభివృద్ధి చేయడం జరిగింది, ఇక్కడ ప్రత్యక్షంగా ప్రజలను అభివృద్ధి చేయడం జరిగింది. 2020 డాక్యుమెంటరీ పరోక్షంగా ప్రజలను అభివృద్ధి చేశారు. 2047 డాక్యుమెంటరీ ప్రకారం ప్రజలను ప్రత్యక్షంగా డెవలప్ చేయడమే ఈ యొక్క 2047 యొక్క డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి, ప్రభుత్వానికి సహకరించి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాలను సూచనలు పాటిస్తూ, ప్రభుత్వం డాక్యుమెంటరీలో ఇచ్చేటటువంటి సూచనలు మనందరం కూడా చదువుకొని తెలుసుకొని ప్రభుత్వ పాలసీలని అనుకూలంగా మార్చుకొని ప్రజలు కూడా అభివృద్ధి పదంలో నడవాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ 2047 విజన్ డాక్యుమెంటరీ కూడా దిగ్విజయముగా దాని ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజలు కూడా అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.